పక్కింటి వాచి అప్పుడే 4 గంటలు కొట్టింది. సుందీ అని అత్తగారి పిలుపు గుండెల మీద కొట్టినట్టు వినిపించింది సుందరికి. ఆ వెనువెంటనే రామి, సీత లేవండి 4 అయ్యింది అని అత్తగారు తన తోడికోడళ్లను పిలవడం వినిపించింది. ఇక ఎలాగూ తప్పదని లేచి బయటకు వచ్చింది. ఇంకా చీకటి దట్టంగా ఉంది. ఎక్కడ చిటుక్కుమన్న శబ్దం లేదు. తను తప్ప ప్రపంచమంతా నిద్రపోతున్నట్లున్నది సుందరికి. అవును, పుండు వంటి చలికాలంలో అంత చీకట్లోనే ఎవరు లేస్తారు? తుదకు తన తోడి కోడళ్ళైనా లేవలేదు. అత్తగారు మళ్ళా తెలివి తెచ్చుకొని పేరున కోడళ్లను లేపింది. వెంటనే చిన్న కోడలు గదిలో నుంచి పిల్లవాని ఏడుపు, పెద్ద కోడలు గదిలో నుంచి మూలుగు వినిపించాయి సుందరికి. ఇది రోజు మామూలే. పెద్ద కోడలు రామమ్మ సుంతి మనిషి. ఇంత చీకటితో లేచి పని చెయ్యలేదు. అసలు ఆవిడ ఎప్పుడైనా పని పాటలు చేసి ఉంటేగా. ఆవిడ ఏమాత్రం పని చేసినా ఒళ్ళు అలసిపోయి మొదటికి వస్తే గాని ఊరుకోవని పెద్ద ఆయన కేకలేస్తాడు. సీత చంటిపిల్ల తల్లి. పక్కలోంచి లేస్తే పిల్ల ఊరుకోదు. ఇక మిగిలిందల్లా సుందరి ఒకటే. ఒక అత్తగారి పిలుపు విని లేవలసింది. అత్తగారు మాత్రం ముగ్గురిని నోరారా పిలుస్తుంది, మహా లేచిపోతున్నట్టు. ఇదంతా ఇరుగు పొరుగుల వాళ్ళు విని ముగ్గురిని సమంగా చూస్తున్నారనుకోవాలని. పెద్ద కోడలు రామమ్మ, ఆమెకి అన్న కూతురు. సారే చీరే చాలా తెచ్చింది. చిన్న కోడలు సీత, తమ్ముని కూతురు. ఒక్కతే ఆడపిల్ల తమ్మునికి. అతని తదనంతరం చాలా ఆస్తి వస్తుంది సీతకి. సుందరి మాత్రం పైపిల్ల. సుందరి పుట్టింటి వాళ్ళు అట్టే భాగ్యవంతులు కాదు. అందుకే ముద్దు ముచ్చట సరిగా జరగలేదని అత్తగారికి కోపం. వీలైనంత వరకు ఈ ఇద్దరి కోడళ్లను వెనకేసుకుని రావడం, సుందరిని కేకేయడం అత్తగారి వంతు. కానీ అది లోకానికి తెలియకుండా ఉండాలని గట్టిగా నోరు బద్దలయ్యేలాగా ముగ్గురికి పనులు పురమాయిస్తూ ఉంటుంది. తెల్లవారి గట్ట 4ంటికి లేచిన సుందరికి రాత్రి 10 అయినా పడుకునేందుకు వీలుండదు. లేచింది మొదలు చెయ్యి ఆపకుండా ఎద్దులా పాలు పడాలి. ఇదంతా చేస్తే చివరికి దక్కేది అత్తగారి చీవాట్లు, తోడికోడళ్ళ సాధింపులు. ఇవన్నీ ఎలాగైనా భరించగలదు. కానీ ఈ విషయంలో మగవారు కూడా జోక్యం కల్పించుకోవడం సహించలేకపోతుంది. ఒకరోజు ఇంట్లో ఏదో పితృకార్యం వచ్చింది. సుందరి మడి కట్టుకుని వంట చేస్తున్నది. ఇంతలో ఇంటికి చుట్టాలెవరో వచ్చారు. వారికి కాఫీ ఫలహారములు తయారు చేయడానికి వచ్చింది పెద్ద కోడలు. చిన్నావిడ పిల్లకి అన్నాలు పెడుతున్నది. ఇంతలో చెంటివాడు మంచం మీద నుంచి దొల్లిపడ్డాడు. ఇక ఏముంది, ఒకటే గోల. దానితో చిన్నాయన కసుబుస్సుమన్నాడు. పిల్లనొక్కదాన్ని ఎందుకు విడిచిపెట్టావని, నువ్వు ఇంట్లో చాకిరీ చేయడానికే వచ్చావా అని మిగిలిన వారంతా ఏమి చేస్తున్నారని, ఒకటేమిటి అవి ఇవి అన్నీ కలిపి బాధని కేకేశారు. ఎవరు మాత్రం తక్కువ తిన్నారని ఇక పెద్దాయన లేచారు. నా పెళ్ళాం జబ్బు మనిషి అయినా చచ్చి చెడి పని చేస్తూనే ఉంటుంది. ఇలా చాకిరీ చేస్తుంటే అది ఇట్టే కాలం తిరిగేలా కనిపించడం లేదు. ఈ ఇంట్లో ఎవరికి జాలి అభిమానం లేదు. అయ్యో జబ్బు మనిషి, దాని చేత పని చేయించడం ఏమిటి? దానికి సరిగా మందు మాకు చూసి పత్యాయులు చేయిద్దామన్న సంగతి ఎవరికీ తోచదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఈ రోజు నుంచి దాని వంటూ పని పాటలు నేను చేస్తాను. దానికి ఎవరు పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు. దాన్ని అది మంచం మీద నుంచి కాలు కింద పెట్టదు, తెలిసిందా అని తమ్ముణ్ణి కన్నా రెట్టింపు గొంతుతో కేకేశాడు. ఈ గందరగోళం ఏమిటా అని ఇంటిలో నుంచి బయటకు వచ్చింది సుందరి. సుందరిని చూడగానే అత్తగారు దీర్ఘాలు తీస్తూ, ముసలి ముండను కాటికి కాలు దాచుకున్న నా మీద విరుచుకుపడతారెందుకు? చీకటున్నగా లేచి పడుకునేదాకా నడుం వంచి నడుమెత్తకుండా చాకరీ చేస్తున్నాను. అంతా తినేవారే కానీ పని చేసేవారు ఒక్కరూ లేరాయే. ఇంతకీ మిమ్మల్ని అడగవలసిన పనేముంది? ఇదంతా నా కర్మం కాకుంటే పువ్వుల్లో పెట్టి పూజించి ఆ మహారాజు పోవడమేమిటి? నేను ఇలా మొద్దులా బతికుండటమేమిటి? బతికున్నందుకు బాగానే ఉంది. పట్టడన్నం కొరకు అన్ని మాటలు, ఇంత చాకిరి అని బుడబుడ రాగాలు మొదలుపెట్టింది. ఈ మహాప్రలయం అంతా తన మీదేనని సుందరికి ముందే తెలుసు. పరధ్యానంగా ఎదురుగా ఉన్న తన గదివైపు చూసింది. రామారావు ఈజీ చైర్లో కూర్చొని ఏదో పత్రిక తిరగేస్తున్నాడు. యువతల ఇంత గందరగోళం జరుగుతున్నా ఏమీ అంటనట్లున్న భర్త మనస్తత్వం చూసేసరికి ఏమీ ఆశ్చర్యం కలగలేదు సుందరికి. నేటికి 2 ఏళ్ళు అయ్యింది. అప్పటి నుంచి చూస్తూనే ఉంది. ఎప్పుడూ అంతే ఇతను.
అలాగని రామారావుకి సుందరిపై అభిమానం లేదని చెప్పలేం. కానీ అతడు అస్వతంత్రుడు. బాధని వెనకేసుకొని అన్నగాళ్ళతోనూ తల్లితోనూ దెబ్బలాడే ధైర్యం లేదు. ఆ అనువును చూసి తోడికోడళ్ళు సుందరిని ఈసరిస్తూ ఉంటారు. వారి మాటలు పడలేక సుందరి ఒక్కొక్కళ్ళప్పుడు ఏడ్చేది. కానీ ఏం చేస్తుంది? తన భర్తకి లేని స్వాతంత్రం తనకెక్కడిది? ఇలా చాకిరీ చేస్తూ వీళ్ళ చేత చీవాట్లు తిట్లు తింటూ బ్రతకవలసిందేనా? తనకి జీవితానికి సుఖపడే యోగం లేదా అని విచారిస్తూ ఉండేది. తను తోటివాదిలా పిల్ల పాప కని భర్తతో కులాసాగా కాపురం చేసే రాధా అని తిరిగి ధైర్యం తెచ్చుకునేది. ఏమైతేనేం, సుందరి దినచర్యలో ఏమాత్రం మార్పు లేకుండానే 2 ఏళ్ళు గడిచిపోయాయి. రామారావు ఇప్పుడు ఏదో ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. నెలకి 70 రూపాయలు జీతం ఇస్తున్నా ఇంటిలో అతని స్థానం పూర్వంలాగే ఉంది. వీధిలో నుంచి వేరుపడే మార్గం లేదు. ఇక ఈ ఇంట్లో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమూ లేదు. రామారావు సంగతే ఇలా ఉన్నప్పుడు ఇంకా సుందరి గురించి చెప్పేదేమిటి? తన భర్తకి ఉద్యోగం వచ్చాక అయినా హాయిగా ఉండొచ్చు అనుకుని ఆశించింది. అది అట్టే అరియాసేనని తేలిపోయింది. ఒక్క మృత్యువు తప్ప తనను ఈ బాధ నుండి వేరు చేయడానికి ఎవరికీ అవకాశం లేదని బాధపడింది. ఇదంతా తాను పూర్వజన్మలో చేసుకున్న పాపమే. లేకుంటే తనకి చిన్న కోడలిలో పిల్లలైనా పుట్టకూడదా? ఏమిటో పిల్లలంటే కష్టం అనుకుంటాం, కానీ అది ఒకందుకు మంచిదే. పిల్లలు ఏడుస్తున్నారని ఒక గడి అయినా నడుం వాల్చవచ్చు. అత్తవారింటికి కోడలిపై దయ లేకపోయినా పిల్లల మీద దయ తలిచైన తల్లిని బాగా చూస్తారంటారు పెద్దలు. తనకి ఆ యోగం లేనట్టే ఉంది. పోనీ అధమపక్షం పెద్ద కోడలు ఒళ్ళొందుకుని రోగమైన వస్తే బాగుండును. ఏదో విధంగా తనని ఈ బాధల నుంచి తప్పించమని భగవంతుని ప్రార్థించేది. సుందరి ప్రార్థనే ఒక విధంగా భగవంతుడు మన్నించాడు. 9 నెలలు మోసి పనసపండు లాంటి పిల్లాడిని కంది సుందరి. వచ్చిపోయే బంధువులు పిల్లాడిని చూసి నిజంగా సుందరి అదృష్టవంతురాలని పొగిడేవారు. ఇంట్లో వారు కూడా ఈసడింపులు మాని సరదాగా మాట్లాడుతున్నారు. పగటి వేళ పెండ్లాంతో మాట్లాడిన రామారావు గంటకోసారి ఏదో పని కనిపించుకొని వచ్చి గదిలోకి తల్లి పిల్ల యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. పుదిడి 20 రోజులు కాలు మీద కాలేసుకొని రాణిలా కూర్చుంది సుందరి. తనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంత విశ్రాంతిగా ఇంత సంతోషంగా ఎప్పుడూ తను ఉండలేదనుకుంది. ఇక తనకి కష్ట దినాలన్నీ తీరిపోయాయి అనుకుంది. తను చిన్న కోడలిగా తెల్లారి పిల్లాడిని చెంకనేసుకొని లేవచ్చు అనుకుంది. ఇంకా పిల్లలు లేదా అని ఇందువరకు తన వంక హేళనగా చూసే వారందరికీ పన్నంటి తన కొడుకుని చూపించవచ్చు. తను వారికేమీ తక్కువ కాదని పాపాయిని ఆడిస్తూ పాలిస్తూ రోజుకొక క్షణంలా గడపచ్చని అనుకుంది. ఇక తనతో ఎవరు మాట్లాడకపోయినా లోటు లేదు. ఇలాంటి ఆలోచనలతో 20 రోజులు ఇట్టే గడిచిపోయాయి సుందరికి. సుందరి తల్లిదండ్రి వచ్చారు. 21వ రోజు బాధసార చేశారు. కొంతమంది బంధువులు కూడా వచ్చారు. ఉదయాన్నే తలంటుకుని సుందరి తల్లిదండ్రులు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. సుందరి రామారావు పురోహితుడు మంత్రాలు చదివి విఘ్నేశ్వర పూజ వగైరా తంతంతా జరిపించాడు. పిల్లాడికి ఆనందరావని నామకరణం చేశారు. తాతగారు ఒత్తులు నాయనమ్మ గొలుసు పెట్టారు పిల్లాడికి. 2-3 రోజుల్లో వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. తిరిగి ఇంట్లో ఉన్నవారే మిగిలారు. అట్టే ఆర్భాటాలు లేకుండా 1 నెల రోజులు గడిచిపోయాయి. భగవంతుడా, ఈనాటికైనా శాంతించింది కదా ఈ గ్రామం అని ఆనందించాడు రామారావు. కానీ ఆ సంతోషం అట్టే రోజులు నిలవలేదు. సుందరికి 2 రోజులు జ్వరం రావడంతో మరలా ప్రారంభమయ్యింది సంఘర్షణ. ఈ చాకిరీ నేను చెయ్యలేనని అత్తగారు, నా పెళ్ళాం రోగిష్టిదని పెద్దాయన, నా పిల్లలు ఊరుకోదని చిన్న కోడలు. సుందరి జ్వరం తగ్గి పత్యము తిన్నది లగాయత్తు. మళ్ళా మొదలైంది కార్యక్రమం. ఎవరి పిల్లల్ని వారు పెట్టుకొని కూర్చుంటే పనులెవలా అవుతాయని అత్తగారు, నిద్రపోతున్న పిల్లాడిని కోరి లేపడం ఎందుకని తోడికోడలు. అది సుందరి అదృష్టమో దురదృష్టమో కానీ పాలకైనా లేచి ఏడవడు వాడు.
తను చిన్న కోడళ్ళ చంటి పిల్ల తల్లే అయినా తన పిల్లాడు ఏడవడు కాబట్టి పూర్వంలాగే చీకట్లో లేవవలసిందే. రాత్రి 10 అయ్యిందాకా ఇంటి చాకరీ అంతా చేయవలసిందే. అత్తగారు పిలిచే సరికల్లా అలారం కొట్టినట్లు ఎలా ఏడుస్తాడా ఆ చిన్న కొడుకు అని ఆశ్చర్యపోయింది సుందరి. ఈ మాటే భర్తతో అంటే బుగ్గ నిక్కితే సరే అన్నాడు. అయ్య బాబోయ్, లేవొస్తుందని చంటి పిల్లాన్ని కోరి ఏర్పించడమా? నా తండ్రి, నేను ఎప్పుడూ అలా చెయ్యలేనమ్మా. నా బాధ తప్పుతుందని నేను బాధ పెట్టలేను అన్నది ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు చూస్తూ సుందరి. అమ్మ, ఈ బాధలు నీకెందుకులే, నేను పెద్దవాడిని అవుతున్నాను కదా, నిన్ను సుఖపెడతాను అన్నట్టు చిరునవ్వు నవ్వాడు చిట్టి బాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.